మధ్యప్రదేశ్ రాజ్యసభ ఇది భయంకరమైన వార్త. మధ్యప్రదేశ్ రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు కేంద్ర రక్షణ శాఖ భూములు కేటాయింపు. బాపు ఘాట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ భూములు 83 ఎకరాల భూమిని కేటాయించిన కేంద్రం మూసీ బాధితుల వద్దని మొత్తుకున్న వినని బీజేపీ. భూముల కేటాయింపులో బాపు ఘాట్కు లైన్ క్లియర్. దీని వెనక భారీ రియల్ ఎస్టేట్ దందా ఉందన్న ఆరోపణలు. ప్రజల కన్నీళ్లు పట్టించుకోకుండానే గ్రీన్ సిగ్నల్. రక్షణ శాఖ భూములు ఇవ్వడంపై పలు అనుమానాలు. మిత్రులారా, రక్షణ శాఖ విషయంలో మనం ఏ విధమైనటువంటి విమర్శలు చేయకుండా ఉండడం నైతికత ఉంటుంది. కానీ ఇక్కడ రక్షణ శాఖను కూడా భ్రష్టు పట్టించినటువంటి మన గౌరవమైనటువంటి విధానాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. మనకు సికింద్రాబాద్ దగ్గర కంటోన్మెంట్ బ్లాక్లో రక్షణ శాఖ భూముల నుంచి ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్డు వెళుతుంది, దాని గురించి డిస్టర్బెన్స్ లేనట్టు విధానం ప్రకటించాలి అని చెప్పి చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నా అది ఎంతో వివాదాస్పదం ఉంది. ఆ భూమిని మాత్రం ప్రజల ప్రయోజనార్థం మాత్రం వివాదాస్పదంగానే ఉంది, కానీ ప్రజల ప్రయోజనార్థంగా లేదు. దాన్ని రక్షణ శాఖ వ్యవహార తీరు అలా వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం రాజు దలుచుకుంటే దెబ్బలో కొదవ పటేషే అని చెప్పేసి గాంధీ ఘాట్కి ఇచ్చారు. అసలు గాంధీకి ఇప్పుడు ప్రస్తుతానికి అంత అర్జెంటుగా ఘాట్ ఎందుకు నిర్మిస్తున్నారు అయితే మాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ బాపూజీ ఘాట్ అయితే హైదరాబాదులో ఉంది. ఒరిజినల్ మన గాంధీ అయినా హైదరాబాదులో పుట్టి పెరిగాడంటే అది కూడా కాదు. ఉన్న కాడికి చాలు కదా. ఉన్నది నేనేమి గాంధీ గారిని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు. గాంధీ గారంటే, గాంధీ గారి సిద్ధాంతాలంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దార్శనికత, ఇంకొక వైపు గాంధీ గారి కార్యదీక్షణ సాధన విధానాలు. అంటే ఆ భారతదేశంలో అహింసా పద్ధతిలో వెళ్ళి వాళ్ళని తప్పని పరిస్థితుల్లో స్వాతంత్రం ఏ విధంగా తేగలిగినటువంటి చతురత ప్రదర్శించారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత అయితే నేను స్పష్టంగా చెప్తాను. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని కూడా గాంధీ సిద్ధాంతాల ప్రకారమే అంబేద్కర్ గారికి దార్శనికత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శాసనాత్మకమైన విధానాలు అనుసరిస్తూనే గాంధీ గారిని అనుసరించే విధానం. అందుకే ఈ రెండు విధానాలు నేను అనుసరిస్తాను. అట్లాంటి గాంధీ గారికి ఉండడం తప్పేం లేదు. కానీ ఇంత అర్జెంటుగా ప్రజలను విధ్వంసం చేస్తూ వాళ్ళ బతుకులు ఛిద్రం చేస్తూ పేదవాళ్ళను భూముల్లో నిర్మాణాల్లో కూలుస్తూ వాళ్ళకు బతుకుల్లో ఛిద్రం చేస్తూ ఇంత అర్జెంటుగా బాపు ఘాట్ నిర్మించి ఏమీ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మిత్రులారా, దీని వెనక గాంధీ సందేశాన్ని ఇవ్వడానికి కాదు, గాంధీ అహింసా సిద్ధాంతాలు, గాంధీ గారు మాట్లాడే భాష తీరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష తీరు ఏమన్నా సంబంధం ఉంటుందా? ఆయన వెజిటేరియను, ఇది నాన్ వెజిటేరియన్ భాష, అది వెజిటేరియన్ భాష, ఇది నాన్ వెజిటేరియన్ భాష. అట్లాంటిది మరి గాంధీ మీద వల్లమాన్య ప్రేమ ఎందుకు చూపిస్తున్నారంటే అది అభూత కల్పన. ఈ మూసీ ప్రక్షాళన వెనక కోట్ల కుంభకోణం దాగి ఉంది అనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇది డే వన్ థాట్ నుంచి, మొదటి రోజున్న కానించి ఇది కూడా మళ్ళీ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. అనంతగిరికి నుంచి మూసి వాడపల్లి, ఇక్కడ మిర్యాలగూడెం దగ్గరలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం దగ్గర ఉన్నటువంటి వాడపల్లి వద్ద మూసి కృష్ణానదిలో కలిసిపోతూ ఉంటుంది. అనంతగిరి కొండల్లో మొదలై మూసా నదులుగా ప్రారంభమై మూసీగా మారి మూసి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తూ నల్గొండ జిల్లా నుంచి వెళ్తూ ఆ నల్గొండ జిల్లా ప్రాంతంలో నుంచే వెళ్తూ అంటే ఇట్లా భువనగిరి, ఆలేరు, నకిరేకల్లు, అటు టేకుమట్ల నుంచి అలా వెళ్తూ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. సుమారు నాకు గుర్తంత వరకు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వస్తుండొచ్చు మొత్తం. ఇది ప్రక్షాళన పేరు మీద ప్రారంభమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేశారు. అంతకుముందు అంతా బాగా ఉందట, నీట్గా శుభ్రతగా పరిశుభ్రంగా ఉందనేది రేవంత్ రెడ్డి గారి విషయం. ఓకే, హైదరాబాదు ప్రారంభ దశ మాత్రమే ప్రక్షాళనం అనేది ఉంది. అక్కడి నుంచి మాత్రం కలుషితమైందట. అక్కడ అంతకుముందు అంతా కూడా బాగా ఉందట. సరే, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ భావనకు మనం ఏం చేయలేము. కానీ ఇక్కడ నేను చెప్పేది అంటే ఈ 100-200 కిలోమీటర్ల పొడవున్న మూసీ నదిని ప్రక్షాళన పేరు మీద వీలు చేయబోయే కుట్ర ఏమిటంటే, ఇవేవి ఇంకా అఫీషియల్గా చెప్పాలా, కానీ దీని వెనక ఐడియాలజికల్ థాట్స్ ఉన్నాయి. దాని వెనక కుట్ర ఏమిటంటే ఖచ్చితంగా ఈ మూసీ మొత్తం కూడా సుందరీకరణ పేరు మీద,
ఆ పరిశుభ్రం పేరు మీద, ప్రక్షాళన పేరు మీద ఇక్కడ ఒక ప్రాజెక్టు తీసుకొస్తారు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనకు మెట్రో ఉంది కదా, ఒక ఎల్బీ నగర్ నుంచి ఒక మియాపూర్ వరకు తీసుకుంటే ఒక లైన్ మొత్తం కూడా మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళకి, ఇప్పుడు ఎల్ఎన్టీ లేదు కానీ మెట్రో వాళ్ళకు ఇచ్చేస్తారు. అంటే అక్కడ వరకు అదంతా కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, నిర్మించుకున్నారు. మనకు రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు, రైలు ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు. హ్యాపీనే కదా, మనకే ప్రయోజనం కదా, దీంట్లో విమర్శ ఏముంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమిందంటే ఆటోమేటిక్గా ఆ ఎల్బీ నగర్ నుంచి మయాపూర్ వరకు, ఉదాహరణకు ఒక లైన్ గురించి చెప్తున్నాను, ఈ మెట్రో రైన్ ఉన్నంత వరకు అంతా కూడా దానికి హక్కులు వాళ్ళకే ఉన్నాయి. దానితో పాటు దాంట్లో మధ్యలో షాపింగ్ మాల్స్, ల్యాండ్స్ ఇచ్చారు కదా, మనం చూసాం పీవీఆర్ మాల్స్ అవన్నీ ఉంటాయి. అవి షాపింగ్ మాల్స్ పెట్టుకొని వీళ్ళకి ఆదాయాన్ని, ఇండైరెక్ట్ ఆదాయం వచ్చేలా వాళ్ళకు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి పాయింట్స్, కొన్ని ల్యాండ్స్, కొన్ని సెక్టర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకేం నష్టం లేదనుకుంటాం. నేను చెప్తాను ఇట్లా ఏదైతే అంటే వీళ్ళకు ఏదైతే మెట్రో కింద కనీసం మనం సైకిల్ కూడా పెట్టుకొని నిలబడి మాట్లాడలేము, మనకు హక్కులు లేవు. కనీసం ఆడ మనం చూస్తాం స్ట్రీటు వెండర్స్, మనం అక్కడ పెట్టుకొని ఏదో ఒకటి అమ్ముకుంటారు, ఇడ్లీలో బొడ్లీలో ఏదో అమ్ముకుంటారు, లేదంటే పూలో పండ్లో అమ్ముకుంటారు. అట్లా అమ్ముకోవడానికి వీలులేదు. పైగా అక్కడ మనం పార్కింగ్ చేసుకోవడానికి వీళ్ళు పూర్తిగా వాళ్ళకే హక్కు ఉంటాయి. సేమ్ టు సేమ్ ఈ మూసీ బెల్ట్ మీద తీసుకునే కాంట్రాక్టర్ ఎవరైతే, నాకు ఆదాని ఎంటర్ అయ్యాడు, అంబానీ ట్రై చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. దానికి ముందు ప్రియాంక గాంధీ, వదేరా వాళ్ళు కూడా, రాహుల్ గాంధీ వాళ్ళు కూడా ఈ స్కీము మేము చేస్తాం, మాకు హ్యాండ్ ఓవర్ కావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించారు. వాస్తవానికి ఇక్కడ రేవంత్ రెడ్డి తన ఆర్థిక సోర్సుల కోసం ప్రారంభించినటువంటి మూసీ ప్రక్షాళన, తన ఆర్థిక సోర్సుల కోసం, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, తన ఆర్థిక సోర్సుల కోసం ఒకటి కనిపెట్టుకున్నాడు. అదేంటంటే మూసీ ప్రాజెక్టు. ఈ పని మీద మనకు ఆర్థికంగా బాగానే ఉంటామని అనుకున్నాడు. కానీ అది అంటే 100 రూపాయల పనిగా ప్రారంభమైతే అది తీరా 1000 రూపాయల ప్రాజెక్టుగా మారింది. అర్థమవుతుందా? 100 రూపాయలుగా తనకేదో 100 రూపాయలు అవసరం ఉండే దాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలుగా ప్రారంభమైతే అది కాస్త ఆదానీలు, అంబానీలో, ఢిల్లీ నుంచి లెవెల్లో ప్రియాంక గాంధీ, వదేరాలు, రాహుల్ గాంధీలు ఎంట్రీ కావడంతో అది 1000 కోట్ల ప్రాజెక్టుగా మారింది అనేది గాంధీ భవన్ గుసగుస. సరే, అది ఎట్లా ఉన్నా కూడా ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, ఆ మూసీ ఏదైతే అంటే రేపు అంబానీకి ఇచ్చినా, అదానికి ఇచ్చినా, ఎవరిచ్చినా కూడా మూసీ అలా ప్రక్షాళన చేస్తారే, మంచిదే కదా, సుందరం అయితే నిజంగా కూడా సంతోషం మనమే కదా, మనమే తాగేది, మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డలే, మన హైదరాబాద్లోనే, మా నల్లగొండ జిల్లా, నాది నల్లగొండ జిల్లా, నాది విప్లవాల కిల్లా నల్లగొండ జిల్లా అని గర్వంగా ఇప్పుడు చెప్తా, నీలగిరి బిడ్డని అని చెప్తాను. అయితే మా నల్లగొండ కూడా ఎక్కువ శాతము ఉంటుంది వాటా. అయితే ఇక్కడ అదంతా కూడా ప్రక్షాళన అయితే మాకే అందం, సుందరీకరణ అయింది, నష్టమైంది. మరి మెట్రో పక్కన షాపింగ్ మాల్ లేకనే వీళ్ళు కూడా ఏదన్నా కమర్షియల్ జోన్స్ అంటే చెప్తా ఉంటారుగా, ఇది ఇండస్ట్రియల్ జోన్ ఇస్తాను, అక్కడ జర్నలిస్టుల ఇల్లులు ఇస్తాము, ఇక్కడ ఫిల్మ్ నగర్ ఫిల్మ్ వాళ్ళకి ఇస్తామని, అట్లా మూసీ బెల్ట్ మధ్యలో ఏదో నేను ఉండొచ్చు, రిక్రియేషన్ కల్పో, టెంపుల్ కల్పో అని ఆల్రెడీ చెప్తున్నా. ఆధ్యాత్మిక నగర, ఆధ్యాత్మిక ఒక దగ్గర, ఇంకో దగ్గర ఎడ్యుకేషన్ ఏదో ఇస్తారని అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది అంటే ఇవన్నీ కాగితాల మీదనే ఉంటాయి. కాగితాల మీద ఉన్నా, ఎక్కడున్నా వీటికి హక్కులు ఇస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణం తీసుకొస్తారు. ఇది అసలు విషయం. ముందేం చెప్పాను, ఈ మూసీ మీద 100 రూపాయల ప్రాజెక్టుగా ప్రారంభమైతే 1000 కోట్లుగా మారింది. ఇప్పుడు ఇదే 1000 కోట్ల ప్రాజెక్టు కదా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా మారి చేతి తిప్పేస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతూ ఉంటుంది. ఇది పోనీ అది ఎట్లా పోయినా 1,00,000 కోట్లు ఏమవుతాయో తెలుసు కదా. ఈ మధ్యప్రదేశ్లో ఇక్కడ ఉంది లింకు. ఈ మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎంపీలు నిన్న స్పష్టంగా బహిరంగంగా ఆ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. బాల్ ఠాకరే పార్టీ, మమతా బెనర్జీ పార్టీ, ఈ పార్టీలన్నీ ఎంపీలకు రోజుకు నెలకు ₹1,00,00,000 చొప్పున అమ్ముడు పోయారు, మాకు ఇంత అడ్వాన్స్ ఇచ్చారు, మీకు ఇంకా తక్కువ ఇచ్చారని చెప్పి వాళ్ళు సెటైర్ వేసుకుంటున్నారు. అట్లా కోట్ల రూపాయల కుంభకోణంతో తెచ్చిన లోన్లు తెచ్చే అమౌంట్లు ఇట్లా పెట్టుబడి ప్రజాస్వామ్య ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి, నడి బజార్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి, వాళ్ళ ఉక్కు చట్టాలని, వాళ్ళు ఇంకా చాలా ఉంది చెప్పడానికి, వాళ్ళకు అనుకూలమైన చట్టాలను, వాదాలని, విధానాన్ని సనాతన ధర్మం మీద తెచ్చి వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మనం ప్రశ్నించాల్సింది, ఇది మనం భయపడాల్సింది.
మూసీ పేరు మీద ఇన్ని కోట్ల కుంభకోణం చేసి మళ్ళీ దేశం మీద ఎంపీలను ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ప్రజల వాదాన్ని తొక్కేసి వాళ్ళ బుల్డోజర్ ప్రభుత్వాలు నడుపుకోవడానికి, వాళ్ళ నిరంకుశ పరిపాలన చేసుకోవడానికి హిట్లర్ సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ లాంటి సామ్రాజ్య విస్తరణ చేసినట్టుగా రాష్ట్రాలను కబలిస్తున్న తీరు చూస్తున్నాం కదా. అది మనం భయపడాల్సింది. ఇక్కడ చిన్న విషయం కాదు మూసీ ప్రాజెక్టు విషయం. అది నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ గాంధీ మీద ఆయనకేం ప్రేమ కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమేం కాదు. ఆయనేమి గాంధీవాది ఏం కాదు. ఆయన కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాడు కాదు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఆయనకు తెలియదు. గాంధీ గారి విధానమే తెలియదు. గాంధీ గారి సైద్ధాంతిక లక్షణాలు కానీ నాకు తెలిసి గాంధీ గారి ఆత్మకథ పుస్తకం కూడా చదివి ఉండకపోవచ్చు. మై ట్రూత్ విత్ ఎక్స్పీరియన్స్ అని గాంధీ గారి ఆత్మకథ రాస్తాడు. అది కూడా చదివాడో లేదో నాకైతే తెలియదు. గాంధీ గారి సిద్ధాంతాలు ఖచ్చితంగా గాంధీ గారి పుస్తకం చదివితే జీవితంలో ప్రభావితం అవుతాడు. నేనైతే చదివాను. అండర్లైన్ లైన్ చేసుకుంటూ గుర్తుంటుంది నాకు. తన అనుభవాలని తన తల్లితోటి, తన సమాజంలో తన మిత్రులతోటి, సమాజంలో గురువుతోటి, రాజకీయాలలో తల్లిదండ్రులతోటి, అమ్మతోటి, భార్యతోటి అనుభవాలు ఏ విధంగా నిజానికి తన అంతర్మదనానికి మధ్య జరిగిన పోరాటానికి స్పష్టంగా అక్షరం వాక్యం కూడా రాసుకుంటూ వెళ్ళాడు తన ఆత్మకథలో. శోధన, అదొక పరిశోధన. ఆయన ఒక లెజెండర్, ఒక కదులుతున్నటువంటి మేధావి, సజీవంగా ఉన్నటువంటి ఒక ఎన్సైక్లోపీడియా లాంటి వాడు. గాంధీని అర్థం చేసుకోలే కానీ గాంధీ విగ్రహం మీద ఈ చిల్లర రాజకీయాలు ఇట్లాంటివి చేసి అస్థిరపరిచే విధానం చేస్తుంటే బాధ అవుతూ ఉంటుంది. ఇది మోడీ రిటర్న్ గిఫ్ట్. ఇది రాజ్యసభలో సహకరించినందుకు ఇక్కడ మీనాక్షి నటరాజన్ మీద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. నాకు వ్యతిరేకంగా ఫైల్స్ తయారు చేస్తారా, నాకు వ్యతిరేకంగా రిపోర్ట్స్ వెళ్తాయా, నేను ఇచ్చిన వాళ్ళకి కాకుండా మీరు వేరే సజెషన్ ప్రకారం లిస్ట్ ఇస్తారా, ఇవేవో తాడో పేడో తెలుసుకుందామని సమయం వచ్చినప్పుడు చాలా చక్కగా మానిటరింగ్ చేశారని ఆరోపణలు. ఇవన్నీ కూడా నిజాలైతే కాదు, నేను చూసినవి కాదు. ఖచ్చితంగా దానికి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి భావిస్తున్నారు. ఇది ఎవరు? తెలంగాణ వాళ్ళు.